వెల్కమ్ టు టీ10. నేను రేవతి. భారత్ లో అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వాటిపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఢిల్లీలో సివిల్స్ చదువుకోవడానికి వెళ్లి ముగ్గురు చనిపోయిన విషయం విదితమే. అయితే శవాలపై పేలాలు ఏరుకున్నట్టు కేంద్రం తీరు కనిపిస్తోంది. యువత చనిపోయినప్పుడు చూసుకుందాం, ముందు మా ఖజానా నిండుతుందా లేదా అన్నది ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఆ ఫలితంగానే కోచింగ్ సెంటర్ల నుంచి జిఎస్టి వసూళ్లు భారీగా పెరిగాయి. గత 5 ఏళ్లలో ఇవి రెట్టింపయ్యాయి. 2019-20లో కోచింగ్ సంస్థల నుంచి జిఎస్టి వసూళ్లు 2240.73 కోట్లుగా ఉండగా 2023-24లో 5517.45 కోట్లకు పెరిగాయి. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి శాఖ రెవెన్యూ విభాగం డేటాను ప్రస్తావిస్తూ విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందర్ ఈ సమాచారాన్ని వెల్లడించారు. ఈ డేటా ప్రకారం కోచింగ్ సెంటర్ల నుంచి జిఎస్టి వసూళ్లు గత 5 ఏళ్లలో రెట్టింపయ్యాయి. కోచింగ్ పరిశ్రమ దేశంలో పెద్ద ఎత్తున ఉన్నదని, అది వేగంగా విస్తరిస్తున్నదని కేంద్ర మంత్రి తెలిపారు. ఇటీవల ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లో వరద నీరు వచ్చి ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన నేపథ్యంలో కోచింగ్ సెంటర్లు, వాటికి సంబంధించిన సమస్యలపై పార్లమెంట్ లో ప్రభుత్వం స్పందిస్తూ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిందని వివరించింది. దేశంలోని ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాలు, సౌకర్యాలు, బోధన పద్ధతుల్లో లోపాలను ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయా, వాటి పనితీరుపై నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారా అనే మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన మార్గదర్శకాలను మజుందర్ ఎత్తి చూపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.